అధ్యక్షత వహిస్తున్నటువంటి చాలా సంతోషంగా ఉంది. నా శిరస్సు వంచి మా రాఘవాచార్య గారు లాంటి పెద్దలందరికీ, విశాలాంధ్రకు, విశాలాంధ్ర సంస్థకు, విశాలాంధ్ర పత్రికకు నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. వాస్తవంగా సుందరయ్య గారు, చంద్రన్ గారు ఇందులో రాశారు ఇంట్రడక్టరీ దీనిలో. అలాగే ఆ తర్వాత కాలంలో హనుమంతరావు గారు, నేటూరి బలరామూర్తి గారు, యోగులపల్లి శ్రీకృష్ణ గారు, అలాగే మా గురువు గారు రాఘవాచార్య గారు లాంటి వాళ్ళ కృషి ఈ విశాలాంధ్ర నిలబట్టంలో ఎంతో ఉంది. విశాలాంధ్ర అంటే నేను అప్పటికి విశాలాంధ్రతో అప్పుడు అంటే ఐ థింక్ వెరీ యంగ్. ఉద్యమం జరిగే కాలంలో విశాలాంధ్ర భవనాన్ని అప్పుడు ప్రత్యేక ఉద్యమకారులు, ఆంధ్ర ఉద్యమకారులు ఆక్రమణ చేయాలని అనుకుంటున్న సమయంలో మన కామ్రేడ్స్ ఇంక్లూడింగ్ చంద్ర రాజేశ్వరరావు గారు వారి నాయకన్నకారులను తిప్పికొట్టడంలో ఇది కలంతోనే కాదు, అవసరమైతే కర్రతో కూడా, అవసరమైతే ఎటువంటి ఆయుధాలతో అయినా సరే పోరాటం చేయగలదని చెప్పి రుజువు చేసి ఆనాడు మన విశాలాంధ్ర భవనం పైన కన్నెత్తి చూడటానికి కూడా భయపడినటువంటి ఒక విరోచిత పోరాటాన్ని ఆనాడు చేశారు. అది నాకు బాగా నేను వింటూ ఉండేవాడిని. కోసం చంద్రరాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఆస్తులు అమ్మి విశాలాంధ్రని, ఇంకా చాలామంది నాకు తెలిసిన వారి పేరు చెప్తున్నారు, తెలియని వారు అనేక మంది విశాలాంధ్ర కోసం ఆస్తుల్ని త్యాగాలు చేసి విశాలాంధ్రని నిలబెట్టినటువంటి అనేక మంది గొప్పవారిని ఈ 72వ వార్షికోత్సవ సందర్భాన గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నాకు సంబంధించి నేను సబ్ ఎడిటర్గా శిక్షణా కాలం ఇక్కడే ప్రారంభించడం జరిగింది. అప్పుడు నాకేమీ తెలియదు. వాస్తవంగా పేరుకు డిగ్రీ, మీకు తెలుసు, ఇప్పుడు చదువులకి, మా కాలపు చదువులకి, అంత ముందున్న చదువులకి చాలా తేడా ఉండేది. అంత ముందున్న చదువులు చదువుగా ఉండేవి. మా కాలంలో నేను చదువులు కాదని కాలేజీలకు వెళ్ళటమే ఒక ఆకతాయితనంగా, అరాచకంగా. అప్పుడంతా మీకు తెలుసు కదా విజయవాడ కల్చర్, ఆ కల్చర్ ప్రభావం మాకు కూడా ఉండేది. ఒక రా మెటీరియల్గా ఉన్నటువంటి నన్ను ఒక స్ఫటికంలాగా, స్ఫటికమని అనలేనేమో కానీ అంత గొప్పగా ఒక ఆకారాన్ని మలిచినటువంటి గొప్ప సంస్థ నా తల్లి విశాలాంధ్ర. మా గురువు గారు రాఘవాచార్య గారు, ఆయన ఓపిక, ఆయన ఆదర్శం, ఆయన నిజమైనటువంటి విజ్ఞాన కని. అంతేకాదు నాలాంటి వాళ్ళని అనేక మందిని తయారు చేయటంలో ఆయన ఎంతో ఓర్పుగా, నేర్పుగా ప్రతి చిన్న అంశాలను కూడా అడిగే అలవాటు నాకు. తెలియని ఏ అంశాలనైనా ఇదేమిటి అని అడిగేవాడిని. అందులో అప్పుడు ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ ప్రతి దానికి ఓపికగా ఆయన, మా సుబ్బారావు గారు, వీళ్ళందరూ, ప్రధానంగా రాఘవాచార్య గారు. అటువంటి పరిస్థితుల్లో మరలా మేము ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు అందరి తరఫున నాకే మాట్లాడే అవకాశం మేము, మా సబ్ ఎడిటర్స్, మేము ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళందరి తరఫున రాఘవాచార్య గారు కల్పించారు. చెప్పాడు ప్రత్యేకించి. సాంబశివరావు ఇక్కడికి వచ్చినప్పుడు హీ వాజ్ నథింగ్, జీరో. కానీ ఆయన నేర్చుకోవాలనే తపనతో చాలా నేర్చుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ విశాలాంధ్ర ద్వారానే నేను హైదరాబాద్ వెళ్ళిన, విశాలాంధ్ర పేరుతోనే కొత్తగూడెం వెళ్ళిన, విశాలాంధ్ర ద్వారానే ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్నా, ఇక్కడ నేర్చుకున్నటువంటి ఓనమాల ద్వారా అని చెప్పి నేను మీకు సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు, ఇది వాస్తవం.